ఈరోజు నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ గార్డెన్లో ఈ చెట్టు ఉంది. దీని పేరేంటో చెప్పండి. కాయలు అయితే చాలా బాగున్నాయి. చిన్న చిన్న బఠానీలు వెళ్ళే ఉన్నాయి ఎర్రగా. చూడండి, పండిపోయిన కాయలు అన్నమాట. ఈ కాయలు చాలా తీగా ఉంటాయి. టేస్ట్ చూడు అన్నాడు మా అన్నయ్య. సరే నేనేం చేశానంటే, ఏం చెట్టు అన్నాయంటే రేగి చెట్టు అంటున్నాడు ఫస్ట్. మా అన్నయ్యకి కూడా తెలియదు దీని పేరు. రేగి చెట్టు, కాయలు తిను చాలా బాగున్నాయి అన్నాడు. పండిపోయిన కాయలు కొన్ని అయితే నేను కోసుకొని తిన్నాను. చాలా తీగా ఉన్నాయి. ఈ చెట్టు పేరు ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేస్తారా? ఆకులు అయితే రేగి చెట్టు ఆకుల్లాగా ఉన్నాయి, కానీ బఠానీలాగా గింజ బఠానీ అంతే ఉంది. కాయ మొత్తం బఠానీ అంత ఉంది. పైన కొంచెం తోలు ఉంటుంది లైట్గా. బఠానీలాగా తింటుంటే కర్రా కర్రా అంటున్నాయి అన్నమాట. నేనైతే పండియే కోసుకోమ్మ, పచ్చి వద్దులే అన్నాడు అన్నయ్య. పండుగ కోసుకుని స్మెల్ చూశాను. స్మెల్ అయితే ఏం రాలేదు, బాగుంది. మా వదిన వచ్చేసింది. అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఏం చేస్తున్నారు? కాయలన్నీ తినేసేయి నువ్వేను, మేము ఆల్రెడీ తింటున్నాము, చాలా టేస్టీగా ఉంటాయి. దీని పేరు పలాస చెట్టు. మీ అన్న చెల్లెళ్ళు ఇద్దరు రేగి చెట్టు అది ఇదేని రకరకాల పేర్లు దీనికి పెట్టబాకండి. దీని పేరు పలాస చెట్టు అని చెప్పింది. నేనైతే కాయలు తినేస్తున్నాను. చాలా తీగా ఉన్నాయండి. మీ ఊర్లో ఈ చెట్టుని పలాస చెట్టు అని పిలుస్తారా, లేకపోతే ఇంకేమన్నా పిలుస్తారా? నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.